హాయ్ అండి, ఎస్విఎస్ కలెక్షన్ నేను బాను మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి మగ్గ వర్క్కి కంప్యూటర్ బ్లౌజెస్ అన్నీ ఇచ్చారని ఒకే కస్టమర్ ఇచ్చారు. ఇవన్నీ అంటే మళ్ళీ నేను బ్లౌజెస్ ఫొటోస్ కూడా తీసి టైం లేదు, అందుకని మళ్ళీ వెళ్ళిపోతాయేమో అని కంగారులో నేను వీడియో చేసి చూపిందాం మీకు. ఇవన్నీ నేను చూపిస్తాను మగ్గ వర్క్లు అండి ఇవన్నీ. అండ్ కంప్యూటర్ వర్క్ కూడా ఉన్నాయి, అవి ఇవి కూడా మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. డిజైన్స్ ఎలా ఉన్నాయో కూడా చూసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఒక్కొక్కటి చూపిస్తానండి. మేడం ఏంటి పట్టు శారీస్ అండి ఇవి, చూసారు కదా. శారీస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇవన్నీ కాస్ట్లీ శారీస్ అండి, అన్నీ 30,000 అబౌవ్లోనే ఉన్నాయి శారీస్ అయితే. అంటే ఇవే కాదు ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయిపోయినాయి అన్నీ ఇచ్చేయమన్నారు, టైం లేదు సరిపోదని చెప్పి వాళ్ళకి మేడంకి ఇదిగో దీనికి చాలా సింపుల్గానే చేయమన్నారు మేడం. వర్క్ చూసారు కదా, చాలా ఫినిషింగ్ నాట్ వర్క్ ఇచ్చాను, చిన్నగా జద్దోజి ఇచ్చాను. ఇందుమే ఫ్లవర్కైనా దీనికి ఏమీ వద్దు, సింపుల్గా కావాలి మేడం అన్నారు. చాలా సింపుల్గానే నేను సెలెక్ట్ చేశాను ఇది. అలాగే ఓన్లీ ఫ్రంట్ కూడా, ఫ్రంట్ నెక్ కూడా నేను నాట్ వర్క్ ఇచ్చాము. శారీలో కలర్ కాంబినేషన్ నేను తీసుకుని కలర్ ఇచ్చాను. జర్దోజీ జెరీలు అవుట్లైన్ ఇచ్చి జర్దోజీ యూజ్ చేసాం, మొత్తం ముత్యం యూజ్ చేసి చేశానండి. ఇది ఫ్రంట్ వచ్చేటోడికి, ఇది బ్యాక్ వచ్చేటోడికి ఇది చూసారు కదా. అంటే నెక్ తోడే చేయించుకున్నారు మేడము. హ్యాండ్స్కి వద్దు, సింపుల్గా అలా నీట్గా ఉంచామన్నారు. దీని బ్లౌజ్ అండి ఇది, ఈ శారీ మీ బ్లౌజు. నెక్స్ట్ వచ్చేటోడికి ఇది శారీ డబుల్ కలర్స్ అండి. ఇది శారీ వచ్చేటట్టు చూసారు కదా, ఇది డబుల్ కలర్ మీద దీని మీద బ్లౌజ్ ఎలా వచ్చిందో చెక్ చేద్దాము. దీని మీద బ్లౌజ్ డార్క్ గ్రీన్ వచ్చింది చూసారా, ఆ డార్క్ గ్రీన్. మేమేం చేస్తామంటే మీరు ఎలా చేసినా పర్లేదు మేడం, సింపుల్గా చేయండి. ఇందులో ఉన్న ప్యాటర్న్నే తీసుకున్నానండి నేను. శారీలో ఉన్న ప్యాటర్న్ తీసుకుని ఈ ప్యాటర్న్నే మార్కింగ్ చేయించాను. ఆ మార్కింగ్ చేసిన ప్యాటర్న్ అదే సేమ్ వేయించానండి. ఇక్కడ వర్క్ నీట్గా ఉంటుంది కదా అని సేమ్ అందులో చిన్నగా బ్లూ వర్క్ ఇప్పించి బార్డర్ సేమ్ కాంబినేషన్లో నేను ఆ బార్డర్ తీసుకుని ఇక్కడ చేశాను. మొత్తం అంతానే సేమ్ కాంబినేషన్లో ఇదంతానే నాట్ వర్క్ అయ్యి చూసారా. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది చూడండి. ఆ వర్క్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్లవర్ ఎలా ఉంది అంటే అలాగే సేమ్ చేసేస్తారని, అంతా అలాగే కరెక్ట్. అంతే కాదు, ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ అండి ఇవన్నీ. ఇది ఫ్రంట్ నెక్ అండి, చాలా సింపుల్గా. ఇది కూడా సింపుల్గానే చేశాను నేను, హెవీ వద్దన్నారని. ఇది బ్యాక్ డిజైన్ అండి. ఇది బ్యాక్ వచ్చేటోడికి బ్యాక్ డిజైన్. ఇది బ్యాక్ కట్ వర్క్ షేప్ వస్తుంది. ఇది వాళ్ళ కట్ చేయించుకునేలో దాంట్లో ఉంటుంది. ఇది బ్యాక్ వర్క్ వచ్చేటప్పటికి ఇది బ్యాక్ డిజైన్ అండి. ఇది దీని మీద బ్లౌజ్. ఇది సేమ్ ప్యాటర్నే తీసుకుని చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కూడా మగ్గమేనండి. ఇది కూడా సింపుల్గానే కావాలన్నారు. ఇది కూడా సేమ్ శారీ అండి. దీంట్లో ఆల్రెడీ పీకాక్స్ వచ్చి చూసారా. ఇదే పీకాక్స్ శారీ బ్లౌజ్కి కూడా ఇచ్చాడండి వాడు. సింగిల్ పీకాక్స్, 2 పీకాక్స్ హ్యాండ్కి. ఆ పీకాక్స్నే నేను హైలైట్ చేశానండి హ్యాండ్కి. మరి కొంచెం హెవీ చేస్తే హెవీ అవుతుందేమో అని చెప్పి నేను దాన్నే హైలైట్ చేశాను. 2 పీకాక్స్ని అక్కడక్కడ థ్రెడ్ నాట్ వర్క్ ఇప్పించాను. సేమ్ పీకాక్ నాట్ వర్క్. ఇది ఫ్రంట్ నెక్ అండి, ఇది బ్యాక్ నెక్. నాట్ వర్క్ ఇప్పించాను ఇదంతానే. అందులో ఉన్న కలర్ కాంబినేషన్ తీసుకున్నాను నేను, మళ్ళీ వేరేగా ఏమీ తీసుకోలేదు. కలర్ కాంబినేషన్ కూడా సేమ్ కలర్ అండి. ఇది ఇదంతానే. ఇది దీని మధ్య అలాగే 2 కంప్యూటర్ బ్లౌజ్ కూడా ఇచ్చారండి. శారీ అంతా పింక్ అండి, ఇది కల్నేత. అంతేకాదు కస్టమర్ దీనికి కూడా బూటీస్ వేయమన్నారు, ఈ తర్వాత చెప్పారు దీనికి కూడా వేయమన్నారు. ఇంకా వేయలేదు నేను. కచ్ వర్క్ డిజైన్ అది వేస్తాను. ప్రస్తుతానికి నెక్ బ్లౌజ్ చూపించేస్తాను మీకు ఎలా ఉందని. కచ్ వర్క్ డిజైన్ చూడండి, బ్యాక్ అంతా ఈ ప్యాటర్న్ ఇప్పించానండి. ఇది కంప్యూటర్ బ్లౌజ్ అండి, కంప్యూటర్ మీద కచ్ వర్క్ అండి. అక్కడక్కడ బూటీస్ ఇచ్చాము. ఇదే బూటీని ఇప్పుడు శారీకి వేస్తాం మళ్ళీ మనం సేమ్. ఈ బూటీనే ఫ్రంట్ నెక్ అండి. ఇది బ్యాక్ వచ్చేటప్పుడు కూడా సేమ్ బార్డర్ ఇచ్చాము. బార్డర్ ఇచ్చి 1 సింగిల్ ప్యాచ్ అండి. ఇది బ్యాక్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి సేమ్ బార్డర్ ఇచ్చాము. ఇది ఇచ్చాము 2 హ్యాండ్స్ అండి. ఇది కచ్ వర్క్ కానీ డిజైన్ వల్ల నీట్గా ఉంది కదా. ఇదంతా బ్యాక్ అండి. బూటీస్ వచ్చినాయి చూసారు కదా, చాలా నీట్గా ఉంది కదా. ఇది కూడా నెక్స్ట్ ఇది కంప్యూటర్ బ్లౌజ్ అండి. ఇంకొకటి కూడా కంప్యూటర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది కూడా కలర్ చూసారా, ఇది పీచ్ కలర్ అండ్ సిమెంట్ గ్రే అలా మిక్సింగ్ అండి. దీనికి కూడా మీకు నచ్చినట్టుగా కంప్యూటర్ సేమ్ మ్యాచింగ్ చేసాను మేడం అన్నారు. సరే అని చెప్పి నేను దానికి ప్యాటర్న్ కూడా ఇది తీసుకున్నానండి. సేమ్లోనే లైట్ కలర్కి సేమ్ శారీలో కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేశాను. ఇది కూడా నేను జెరీ సిల్వర్
సిల్వర్ జరీ సిమెంట్ కలరు అండ్ గ్రీన్ షేడ్ అండి, లైట్ కలర్ షేడ్. ఈ గ్రీన్ షేడ్నే తీసుకుని నేను సేమ్ కలర్ తీసుకుని అది కూడా వేసాను. బూటీస్ కూడా అక్కడక్కడనే. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ అండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇదండి, హ్యాండ్ వచ్చేటప్పటికి ఇది. హ్యాండ్కి కూడా సేమ్ బూటీస్తో బార్డర్ వచ్చింది. నచ్చితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మేడం. కంపల్సరీ యూట్యూబ్లో మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే వీడియోస్ మీరు లాస్ట్ వరకు చూస్తే లక్కీ డ్రా ఉంటుందండి, మంత్లీ 1 లక్కీ డ్రా. అది ఏ టైం అన్నది నేను చెప్పను. లక్కీ డ్రా కన్ఫామ్గా ఉంటుంది. అందులో 3 ప్రైజెస్